హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్. ఎట్లున్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మీరు అంతా బాగుండాలని కోరుకుంటున్నాను. టైం వచ్చేసి ఇప్పుడు 9 అవుతుంది. మా పిల్లలు అయితే ఉదయం 7 గంటలకే స్కూల్కి పంపించేసిన. మా ఆయన కూడా పిల్లల కంటే ముందే పనికి వెళ్ళిపోయిండు. ఇంటికి వచ్చి వంట చేసి మా ఆయన నేను తినేసి మా ఆయన టిఫిన్ తీసుకొని పనికి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు అడిగి బస్ స్టాప్ కాడికి వచ్చేసరికి షేరింగ్ ఆటో రెడీ అయితే షేరింగ్ ఆటోలో వచ్చేసినాం. బస్సులో అయితే వెయిట్ చేయాలి బస్ కోసము. 10 మినిట్స్కి ఒక బస్సు అట్లా వస్తుంది అన్నట్టు. ఒక్కొక్కసారి లేట్ కూడా కావచ్చు. అందుకోసమని షేరింగ్ ఆటో ఉంటే వచ్చేసిన. నేను పనిచేసే బిల్డింగ్ ఇదే. ముంబైలో ఇళ్ళల్లో పని ఇట్లా ఇళ్ళల్లో పని ఒకటే అని కాదు, ఏ పని చేయమంటే ఆ పని చేస్తామన్నట్టు. చూడుర్రి, డబ్బుల కోసం నేను చేసే ఇల్లు ఇదే. ఫస్ట్ వచ్చేసి ఇల్లు ఊడ్చేసాను మొత్తం అన్ని రూములలో. ఇక్కడ అమ్మ, సేటమ్మ అంటాం మేమైతే. సేటమ్మ, సేటు లేడు, వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలు ఉంటారు. వాళ్ళు జాబ్ చేస్తారు. వాళ్ళకు ఒక మనవరాలు కూడా ఉంటుంది. ఆమె స్కూల్కి వెళ్తుంది. ఇంట్లో తుడిచేసి తర్వాత గిన్నె తోమేసి అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఇంట్లోకి వచ్చిన. ఇక్కడ కూడా ఇల్లు తుడిచేసి పూలు తోమేసి ఈరోజు వాళ్ళు వంట ముసలామె ఉంటుంది, వాళ్ళ అత్త. వీళ్ళ కూడా ఒక ముసలామె ఉంటుంది. వాళ్ళ కొడుకు కోడలు మనవరాలు ఉంటారు. అయితే ముసలామె పెళ్ళి ఉందని ఊరికి వెళ్ళింది అన్నట్టు. అయితే వాళ్ళ కోడలు వచ్చేసి అనిత నీ పని చేసి మళ్ళీ నాకు చపాతీలు చేసి ఇవ్వవా ఈరోజు, అందుకోసమే చపాతీలు చేస్తున్నాం. మనమైతే చపాతీలు ఎట్లా చేస్తాం, గోధుమ పిండితో చేసి డైరెక్ట్ పెంక మీద గాలి చేసుకుంటాం. మన దగ్గర నూనె ఉంటే నూనె అప్లై చేసుకొని మెత్తగా ఉంటాయని తింటాం. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం పుల్కాలాగా చేయాలన్నది. గోధుమ పిండి పిసికి అందులో పిసికేటప్పుడు కొంచెం నూనె వేసి ఉప్పు వేసి కలిపేసి చేసుకోవాలి. చూడరు, ఈ విధంగా రౌండ్గా వచ్చేలాగా చేయాలి. బాగా సన్నం చేయాలి. తర్వాత ఇట్లా పెంక మీద కాల్చి మళ్ళీ దాన్ని తీసి సిలిండర్ పైన పెట్టి కాలవాలి. చూస్తారు కదా, సిలిండర్ మీద కాల్చేటప్పుడు ఎంత పెద్దగా ఇట్లా పొంగిందో అట్లా పూరిలాగా పొంగుతుంది. ఈ విధంగా కాల్చుకోవాలి. 2 సైడ్లో కాల్చుకొని తర్వాత సిలిండర్ పైన కాలవాలి. ఎట్లా అనిపించింది? నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంట్లో ఇలా ఖాళీగా ఉండకుండా ఏదో వర్క్ చేసుకోవాలి కాబట్టి